హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మంచి రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. స్వీట్ రెసిపీ రస్మలాయ్. చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో. ఎంత స్క్వీజ్ చేసినా వాటర్లో వేయంగానే మళ్ళీ రౌండ్గా వచ్చేసింది. ఇంత పర్ఫెక్ట్ రస్మలాయ్ రెసిపీని మీరు కూడా స్వీట్ షాప్లో లాగా పర్ఫెక్ట్ టేస్ట్ టెక్స్చర్తో చేసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. చాలా జ్యూసీగా చాలా బాగా అయితే రెడీ అవుతుంది. మీరు ఇంట్లో ఇదే విధంగా ఏవి తీసుకురాకుండా బయట నుంచి చేసుకోవచ్చు. ఎలా చేద్దామో రండి. ఇక్కడ ఈ రసమలాయ్ చేయడానికి నేనైతే పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ మాకు బెంగుళూరులో ఆవు పాలే వాడతాం అనమాట. కావాలంటే మీరు గేదె పాలు కూడా తీసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోండి కొద్దిగా. ఎందుకంటే అడుగంటకుండా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందులో నేను కట్ చేసుకొని పాల ప్యాకెట్ కట్ చేసుకొని పోసుకుంటున్నాను. నేనైతే 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు. 1 లీటర్‌కే మంచిగా బాగా రెడీ అవుతాయి అన్నమాట. చాలానే రెడీ అవుతాయి. సో స్టవ్ వెలిగించి పాలైతే మరగపెట్టుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో తింపుతూ ఉండండి. పాలైతే మరిగేటట్లు ఉండాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వరకు పాలు మరిగించుకోవాలి. వన్స్ పాలు మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా దగ్గర పడనీయండి. ఎక్కువసేపు అక్కర్లేదు. ఒక 2, 3 నిమిషాలు అలా మరుగుతూ ఉండనివ్వండి. అలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక 2, 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే. పాలు కొంచెం ఆవు పాలంటే కొద్దిగా పల్చగా ఉంటాయి కదా! అందుమూలన చెప్తున్నాను. గేదె పాలైతే ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈలోపు అవి మరుగుతున్నప్పుడు ఒక గిన్నెలోకి నేను వాటర్ తీసుకుంటున్నాను. పాలు విరగ్గొట్టుకోవాలి. సో దానికోసమని నేను కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్లు వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులోకి నేను వెనిగర్ తీసుకుంటున్నాను. సింథటిక్ వెనిగర్, నార్మల్‌గా ఫుడ్‌లో వాడే వెనిగర్ అనమాట. ఇది కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మకాయ అయినా సరే, ఒక పెద్ద సైజు నిమ్మకాయ లేదంటే 2 చిన్న నిమ్మకాయలు 2 తీసుకోండి. తీసుకొని ఈ విధంగా వాటర్‌లో కలిపించుకోవాలన్నమాట. సో గిన్నె పక్కన పెట్టి ఆల్రెడీ మరుగుతున్న పాలను ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ విధంగా ముందు వాటర్ పోసి పాలు కాయటం వల్ల మనకి పాలనేవి అడుగంటకుండా ఉంటాయన్నమాట. సో ఆవు పాలు చాలా శ్రేష్టం అని అంటారు కదా! అందుకని నేను దీంతో చేస్తున్నాను. మీ దగ్గర గేదె పాలున్నా ఓకే. ఈ టిప్‌ని మీరు పాలు కాసేటప్పుడు కూడా ఫాలో అవ్వచ్చు. ఒక చొక్క నీళ్లు పోసి పాలు పోయండి. మా ఫ్రెండ్ చెప్పిందనమాట. అప్పటినుంచి నేను ఈ టిప్‌ని ఫాలో అవుతున్నాను. ఇవి బాగా మరిగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఒక 3, 4 నిమిషాల తర్వాత. కొంచెం చల్లారనివ్వాలి. పన్నీర్‌కైతే ఇదే వేడిలో చేసుకోవచ్చు. నేనిప్పుడు పన్నీర్ కన్నా కొంచెం తక్కువ కన్సిస్టెన్సీగా పాలు విరగ్గొట్టాలనుకుంటున్నా. అందుకనే కొంచెం వేడి తగ్గిన తర్వాత అంటే ఒక 5, 10% వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న ఈ నిమ్మకాయ నీళ్ళు గాని, వెనిగర్ నీళ్ళు గాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. 1, 2 స్పూన్లు వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. మెల్లిగా కలుపుతూ ఉన్నప్పుడే మనకి తెలుస్తూ ఉంటుంది. పాలనేవి విరగటం స్టార్ట్ అవుతాయి. ఇలా పాలు విరుగుతూ ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలా కలుపుతూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకేసారి వేశారంటే స్పాయిల్ అయిపోతాయన్నమాట పాలు. సో ఫైనల్‌గా మిగిలిన వాటర్ అంతా వెనిగర్ వాటర్ వేసేసి ఒకసారి కలుపుకున్నాను. చూసారా పాలు విరిగిపోతూ ఉన్నాయి. సో ఈ లెవెల్ వరకు మనం పాలని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ విరగ్గొట్టుకోవాలి. సో ఇందులోకి నేను ఒక హాఫ్ లీటర్ వరకు ఐస్ వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే ఈ వేడిని మనం ఇంకా స్టాప్ చేసేయాలన్నమాట పాలని. లేదంటే ఇంకా ఎక్కువ విరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఒక బౌల్ తీసుకొని అందులో ఒక జాలి పెట్టుకున్నాను. దానిపైన ఒక పల్చటి క్లాత్ వేసుకొని ఇప్పుడు ఈ పాలని ఇందులోకి పోసుకొని వడకట్టుకోవాలన్నమాట. దీన్ని చెన అంటారు. పన్నీర్‌కైతే ఇంకొంచెం పాలు విరుగుడు అనేది దొబ్బలు దొబ్బలుగా అంటే కొంచెం గట్టి ముద్దలు ముద్దలుగా వస్తది. దీనికైతే కాస్త పలుచగా వస్తాయన్నమాట. సో వాటర్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటది. వడగట్టినప్పుడు ఆ పక్కన పెట్టేసి నేను ఇంకొక గిన్నెలోకి గాని, కడాయిలోకి గాని 1 లీటర్ పాలైతే పోసుకున్నాను. సో ఇందులో నేను కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ గాని, కలర్ గాని మారుతుందన్నమాట. ఇందులో సన్నగా చాప్ చేసుకున్న పిస్తా పప్పులు, బాదం పప్పులు మీ ఇష్టం. ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా సన్నగా కట్ చేసుకోవచ్చు. కానీ పిస్తా, బాదం వేయటం వల్ల రసమలాయికి మంచి టేస్ట్ అయితే వస్తది. ఇందులో నేను యాలక్కాయ పొడి
పౌడర్ చేసి పెట్టుకున్నాను షుగర్‌తో. అది ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక కప్పు, పెద్ద కప్పు షుగర్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఉడకపెట్టుకోవాలి. అంటే మరిగించుకోవాలనమాట ఈ పాలు. సో, బాగా మరుగుతూ ఉంటాయి పాలు. సో, ఇక్కడ నేను తీసుకున్న ఈ కుంకుమ పువ్వు కొంచెమే కాబట్టి ఎక్కువ కలర్ రాలేదు. మీకు నేచురల్‌గా ఇలాగే ఉండాలంటే ఓకే. కొన్ని స్వీట్ షాప్‌లో లాగా మనకి ఆ లుక్ రావాలంటే గనక ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు జెల్ ఫుడ్ కలర్స్ వాడతాను. అవైతే మనకి ఎడిబుల్ అనమాట. సో, నేచురల్‌గా మనం అలాంటివి వాడుకుంటే మంచిది పౌడర్ కన్నా. సో, చూసారా మంచి కలర్ వచ్చేసింది బాదం పాలులాగా. మనం కావాలంటే ఇదే బాగా దగ్గరగా మరగపెట్టుకొని బాదం పాలులాగా తీసుకోవచ్చు. ఎక్కువ చిక్కపడక్కర్లేదు. మరుగుతున్నప్పుడు ఒక 5, 6 నిమిషాలు మరిగించి ఆఫ్ చేసేయటమే. అవి చల్లారుతా ఉంటాయి. ఈ వడగొట్టుకున్న చెన్నా కూడా మంచిగా వాటర్ అంతా వడిలిపోయినాయి. సో, దీన్ని మనం ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. తీసుకొని పౌడర్ లాగా మెత్తగా చేసేసుకోవాలనమాట. మనకి చాలా సాఫ్ట్‌గా రెడీ అవ్వాలి. సో, దీనికోసం నేను ఈ విధంగా మంచిగా చేసుకుంటున్నాను. ఈ విధంగా అరిచేయిని నేను చూపించినట్లు ఈ విధంగా నలుపుకుంటా ఉండాలి. చాలా సాఫ్ట్‌గా రెడీ అవ్వాలనమాట. ఈ మిక్స్చర్‌తోనే మనం రసమలై తయారు చేసుకుంటాం. కానీ దీనికి కొంచెం బైండింగ్ కావాలి కాబట్టి నేను ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఏసుకుంటున్నాను. మంచిగా బైండింగ్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందనమాట. చక్కగా ఫార్మ్ అవుతుంది రసమలైస్ అనేవి. సో, ఈ కార్న్ ఫ్లోర్ ఏసుకున్న తర్వాత కూడా సేమ్ ఇదే ప్రాసెస్ బాగా నలుపుతూ ఈ విధంగా చేసుకోవాలి. ఒక 3, 4 నిమిషాలు అలా నలుపుకున్న తర్వాత ఈ విధంగా ఫార్మ్ అవ్వాలనమాట డో లాగా. చాలా సాఫ్ట్ డో రెడీ అవుతుంది. సో, ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఈ డోతో మనం రసమలైస్‌ని చేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా రౌండ్‌గా బాల్స్ చేసుకోవాలి. ఈ బాల్స్ అనేవి మరీ పెద్దవి చేసుకోకండి. ఎందుకంటే ఇవి కుక్ అయిన తర్వాత డబల్ కన్నా ఎక్కువే అవుతాయి సైజు. అందుకే కొంచెం చిన్న కాయిన్ సైజ్ చేసుకోండి. ఇలా ఎడ్జుల్ని నేను ఈ విధంగా చూపించినట్లు కొంచెం ఫ్లాట్ చేసుకోవాలి. కాయిన్స్‌లా చేసుకోవాలనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు. మంచిగా రౌండ్‌గా క్రాక్స్ లేకుండా బాల్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా అరిచేతులు అలా ఒత్తేసి కూడా అలా వదిలేసేయొచ్చు. కానీ ఇలా కాయిన్స్‌లా చేస్తే బావుంటుంది. మంచి షేప్ అయితే ఫార్మ్ అవుతుంది. నాకైతే ఈ షేప్ చాలా ఇష్టం. సో, ఈ విధంగా అన్నీ రెడీ అయిపోయాయి. సో, ఈ కాయిన్స్‌ని నేను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఏం చేద్దామని. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను. దీనికి 3-4 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి. మనం తీసుకున్న ఈ రసమలై కాయిన్స్ సైజుని బట్టి 3 కప్పుల, 4 కప్పులు అనేది చూసుకోండి. జస్ట్ షుగరీ వాటర్ ఉంటే చాలు. షుగర్ అయితే మెల్ట్ అయిపోవాలి. మరుగుతున్నప్పుడు షుగర్ మెల్ట్ అయిపోతుంది కదా! వన్స్ మరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో స్లోగా ఈ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ చెన్నా కాయిన్స్‌ని ఈ విధంగా స్లోగా వదులుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకదాని పక్కన కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి. ఎందుకంటే కొంచెం అయిన తర్వాత ఇవి ఉబ్బుతాయని చెప్పాను కదా! ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూస్తే మెల్లిగా డబల్ అవుతూ స్టార్ట్ అవుతాయన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత 5 మినిట్స్ అయింది. బాగా ఉబ్బినాయి కదా! మూత పెట్టి సిమ్‌లో ఇంకొక 5, 10 మినిట్స్ బాయిల్ చేస్తే ఈ విధంగా రెడీ అవుతాయి. మొత్తం ఒక 15 నిమిషాలు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత అంటే ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీశాను. ఇప్పుడు వీటిని ఫ్లిప్ చేసుకోవాలి. అంటే వెనక్కి తిప్పుకోవాలన్నమాట. అంటే 2 సైడ్‌ల సమానంగా బాయిల్ అవ్వాలి. మంచిగా సాఫ్ట్‌గా ఎక్కడా కూడా గట్టిగా ఇన్‌సైడ్ లేకుండా మంచిగా వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకోవాలి. చూసారా? ఎంత బాగా డబల్ కన్నా ఎక్కువైపోయాయి కదా సైజ్ అనేది. సో, వీటిని మంచిగా ఒక గరిటె తీసుకొని వాటర్ అంతా పక్కన పెట్టేసి ఒక బౌల్‌లో ఐస్ వాటర్ వేసుకొని అందులో వేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం వేడిగా కుక్ చేసాం కదా! సో, ఈ కుకింగ్ అనేది ప్రాసెస్ ఇమ్మీడియేట్‌గా ఆపేసేయాలన్నమాట. సో, అలా చేయాలంటే ఈ ఐస్ వాటర్‌లో వేసుకోవాలి. ఈ టిప్స్ అన్నీ స్వీట్ షాప్‌లో ఫాలో అయ్యేది. వాళ్ళని అడిగి ప్రత్యేకంగా మీకోసం నేను చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ చేస్తూ ఉన్నానన్నమాట ఫెస్టివల్ అప్పుడు. సో, ఈ దీపావళికి చేశా గానీ మీకు చూపియటానికి టైం లేక మీకు అప్‌లోడ్ చేయలేదు. ఒకసారి చూడండి. ఈ రెసిపీ చూస్తే మీరు మీ ఫెస్టివల్ టైంలో గానీ, ఏదైనా స్పెషల్ అకేషన్‌కి గానీ, స్పెషల్‌గా స్వీట్ షాప్ రెసిపీని ఇక నుంచి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇలా కూలింగ్ తగ్గిన తర్వాత ఇలా ప్రెస్ చేసి చూస్తే జ్యూస్ చూసారా? అంటే వాటర్ అనేది ఎంత బాగా అబ్జర్బ్ అయిందో. సో, ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత షేప్ మారిపోయింది. అలాగే వాటర్ బౌల్‌లో వేసినప్పుడు వితిన్ సెకండ్స్‌లో మళ్ళీ సేమ్ ఆ కాయిన్ షేప్ అయితే వచ్చేసింది. అంటే ఎంత ఫ్లఫీగా, స్పాంజీగా ఈ రసమలై అనేది రెడీ అయిందో చూసారు కదా!
సో ఆల్రెడీ మనం చేసుకున్న ఈ మిల్క్ అనేది కూల్ అయిపోయింది. మొత్తం చల్లారిపోవాలన్నమాట. రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే ఈ మిల్క్‌లో మనం షుగర్‌లో బాయిల్ చేసుకునే రసమలైస్‌ని వేసుకోవాలి. స్క్వీజ్ చేసి వేసుకోండి వాటర్ అనేది. చాలా గట్టిగా ప్రెస్ చేయొద్దు. లైట్‌గా చాలా మైల్డ్‌గా హ్యాండిల్ చేయాలన్నమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి రసమలైస్. వీటిని ఈ విధంగా నేను చూపించినట్లు ప్రెస్ చేసి లైట్‌గా వాటర్‌ని స్క్వీజ్ చేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిల్క్‌లో డ్రై ఫ్రూట్స్ మిల్క్‌లో వేసేసుకోవాలి. సో ఈ రసమలై మిల్క్‌లో వేసుకున్న తర్వాత ఒక 4, 5 గంటలు అలా సోక్ అయిపోవాలన్నమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. బయటే సోక్ అయిపోతాయి. తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. సో ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే రెసిపీ రసమలై రెసిపీ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పే ముందు ఈ రెసిపీని మీరు ఫస్ట్ టైం మా ఛానల్‌ని గాని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిద్దనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క చిన్న లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.